రాష్ట్ర సర్పంచుల జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో చెన్నూరు మండలానికి చెందిన పలువురు సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో వడ్డీలు చెల్లించలేక వేధింపులకి గురవుతున్నామని ఈ సందర్భంగా సర్పంచులు ఆవేదన చెందారు. బిల్లులు రాక పలువురు సర్పంచులు ఆత్మహత్యలకి పాల్పడడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచుల అక్రమ అరెస్టులు ప్రభుత్వం చేపడుతున్న హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి సర్పంచుల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ ముట్టడికి ప్రణాళిక సిద్ధం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయిస్తూ ఈరోజు మమ్మల్ని నిర్బంధించి మేము పెండింగ్ బిల్లులు కావాలి మాకు ఇవ్వాలి అనే సంవత్సరం పాటు మేము ప్రభుత్వం దీపినప్పటి నుంచి ఈ రోజు వరకు మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. చేసినా కూడా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించకుండా మా పైన కఠిన చర్యలు చేపట్టి అక్రమ అరెస్టుల పేరుతో మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ అరెస్టులేనా? అభివృద్ధి చేసిన సర్పంచులను ఇలా అక్రమ అరెస్టులు చేస్తూ మమ్మలను కట్టడి చేస్తూ ఉన్నారు. మా పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు మా ఉద్యమం ఆగదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేస్తాం. ఇక రాబోయే భవిష్యత్తులో కూడా మరింత ఆందోళన ఉధృతం చేస్తాం. లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేసి పల్లె ప్రగతి చేస్తూ మరి అనేక విధాలుగా అభివృద్ధి చేసినాం గ్రామాలలో. కానీ ఈరోజు అభివృద్ధి చేసడానికి మాకు ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఈ అక్రమ అరెస్టులు చేస్తూ సన్మానం చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మమ్మల్ని సన్మానాలు చేయడం ఇది ఎంత హేయమైన చర్య. మేము గ్రామానికి అభివృద్ధి చేసినందుకైనా మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మేము గ్రామానికి కష్టపడి లక్షలు వెచ్చించినాం, నాలీలు కట్టినాం, డ్రైనేజీలు వేసినాం, విద్యుత్ బల్బులు పెట్టినాం, ప్రకృతి వనాలు చేసినాం. అభివృద్ధి క్రమంలోనే కదా మేము డబ్బులు వెచ్చించి చేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. లక్షల రూపాయలు పెట్టి మేము పెండింగ్ బిల్లుని చెల్లించమంటున్నాం. అలా అదే క్రమంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 82 మంది సర్పంచులు చనిపోయారు. ఇంకెంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లు చెల్లిస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి ఈ ఉద్యమం మాత్రం ఆగేది లేదు. తప్పనిసరి రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమం చెలరేగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా పెండింగ్ బిల్లులను లక్షల రూపాయలు ఉన్న ఈ పెండింగ్ బిల్లులను ఇవి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపే మాకు చెల్లిస్తే సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ మరోసారి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. జై జై తెలంగాణ! సర్పంచుల ఐక్యత! సర్పంచుల ఐక్యత! సర్పంచుల ఐక్యత!